నమస్తే, వెల్కమ్ టు మానరి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్కూల్స్ రీఓపెన్, పాఠశాలల్లో విద్యార్థుల సందడి. బస్ ఛార్జీలు ఉపసంహరించాలి, ఆర్ఎం ఆఫీస్ ఎదుట సిపిఎం ధర్నా. విద్యా వైద్య వివాహానికి సాయం, వాసవి ట్రస్ట్ మరో సేవా కార్యక్రమం. బ్యాక్ టు న్యూస్. విద్యా సంవత్సరం ప్రారంభమైంది, బడిగంట మోగింది. పాఠశాలకు పరుగులు పెట్టారు పిల్లలు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్లు, బుక్స్ పంపిణీ చేశారు ఉపాధ్యాయులు. తొలి రోజు తెలంగాణ గీతంతో ప్రార్థన చేసి తరగతులను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రులు, పాఠశాల కమిటీ, ఉపాధ్యాయులు సమావేశమై విద్యార్థులకు నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు. ఇక ప్రైవేటు పాఠశాలల్లో తొలి రోజు విద్యార్థులకు స్వాగతం పలికారు టీచర్లు. విద్యా సంవత్సరం ప్రారంభమైంది, స్కూల్ రీఓపెన్ అయ్యాయి. నెలన్నరకు పైగా సెలవుల్లో ఇంటి వద్ద గడిపిన విద్యార్థులు పాఠశాలకు హాజరై కొత్త విద్యా సంవత్సరంలో అడుగిడారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో సందడి నెలకొంది. ఇంటి వద్ద ఆట పాటలతో సరదాగా గడిపిన విద్యార్థులు నేడు బడిబాట పట్టారు. ఆయా పాఠశాలలో తొలి రోజు విద్యార్థులు తక్కువ శాతం హాజరయ్యారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ప్రతినిధులు, హెచ్ఎం, ఉపాధ్యాయులు, పేరెంట్స్ సమావేశమై విద్యార్థులకు నాణ్యమైన విద్యా సదుపాయాలపై చర్చించారు. బడిబాటలో భాగంగా ఈరోజు 12 జూన్ నాడు పాఠశాలలు పునః ప్రారంభమైనటువంటి సందర్భంలో ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో, ఒక పండగ వాతావరణంలో పాఠశాలను ప్రారంభం చేసుకోవడం జరిగింది. దీంట్లో పేరెంట్స్ని ఇన్వైట్ చేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు ఆయా కార్యక్రమాల్లో ఎవరైతే పాల్గొంటున్నారో కల్చరల్ యాక్టివిటీస్ని చేపట్టడానికి కూడా అన్ని వసతులను ఇవ్వడం జరిగింది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలోకి వచ్చినట్టయితే బెంచీలు కావచ్చు, కుర్చీలు కావచ్చు, తర్వాత పిల్లలకు ఇవ్వాల్సినటువంటి అన్ని వసతులను కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా ఒక రంగురంగుల తోరణాలతో పాఠశాలను అలంకరించుకొని ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పాఠశాలలు ప్రారంభమైనని చెప్పుకోవడానికి చాలా సంతోషిస్తున్నాము. అదేవిధంగా మనకు పాఠశాలలో అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇప్పటికే డెవలప్ అయి ఉంది. అలాగే చాలా వరకు పాఠశాలలలో మంచి కలర్స్ కూడా వేయబడి ఉన్నాయి. మన ఊరు మనబడి కావచ్చు, లేదా అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా మంచి కలర్స్తో కూడా రంగురంగులుగా పాఠశాలను తీర్చిదిద్దుకున్నాము. ప్రభుత్వం కూడా ఈ వైపుగా చాలా చర్యలు చేపట్టింది. అలాగే చిన్న చిన్న రిపేర్లు కావచ్చు, మైనర్ రిపేర్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా డెవలప్ అయిందని చెప్పుకోవచ్చు. టాయిలెట్స్ కావచ్చు, ఇంకా అన్నీ కూడా వసతులు అనేది ప్రభుత్వం కల్పించిందని చెప్పుకోవడానికి చాలా సంతోషిస్తున్నాం. ఈరోజు వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, తర్వాత యూనిఫామ్స్ అందే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం అనేది జరిగింది. విద్యార్థులు అనేది చదువుతున్నారు. ఎన్రోల్మెంట్ ప్రకారం మనం చూసినట్టయితే యూఎస్ ప్రకారము మోడ్లో విద్యా బోధన చేసేందుకు గాను మనకు గవర్నమెంట్ అనేది ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ అందించింది. అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో విద్యార్థులకు నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టింది సర్కార్. కరీంనగర్ జిల్లాలో 652 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 30,000 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. 3,500 మంది ఉపాధ్యాయులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు విద్యాధికారులు. దీనికి తోడుగా ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్లను పంపిణీ చేస్తున్నారు. ఈ మన పాఠశాల ప్రారంభోత్సవానికి ముందు రోజే అన్ని తరగతి గదులు, తర్వాత డైనింగ్ హాల్స్, గ్రౌండ్, టాయిలెట్స్ ఇవన్నీ కూడా మొత్తం క్లీన్ చేయించి పెట్టడం జరిగింది. తర్వాత మన విద్యార్థులకు అందించాల్సినటువంటి యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ కూడా సిద్ధం చేసి ఈరోజు ఉదయమే విద్యార్థులకు అందజేయడం జరిగింది. తర్వాత ఈరోజు పేరెంట్ టీచర్స్ మీటింగ్ కూడా పెట్టేసి వాళ్ళతోని అవగాహన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల యొక్క బలోపేతం చేయడానికి, వాటిని ఎన్ని కార్యక్రమాలు అయితే ప్రభుత్వం చేస్తుందో వాటన్నిటి కూడా అమలు పరచడానికి సిద్ధంగా ఉన్నాము. అన్నిటిని కూడా అవగాహన చేసుకున్న ఉపాధ్యాయులు ఈసారి మంచి ఫలితాలను అందించడానికి, విద్యార్థులను మంచి బాట లోపల పయనింపజేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి యూనిఫామ్స్ అన్నీ వచ్చినాయి, టెక్స్ట్ బుక్స్ అన్నీ వచ్చినాయి. ఇవాళ వచ్చిన పిల్లలందరూ కూడా పంపిణీ చేయడం జరిగింది తల్లిదండ్రుల సమక్షం లోపలనే. పాఠశాల పునఃప్రారంభమైనటువంటి ఒక శుభ సందర్భం. ఈ సందర్భంగా మా పాఠశాలలో చాలా వినూత్నంగా విద్యార్థులను స్వాగతించాలనే ఒక ఆలోచనతోటి విద్యార్థులకు పువ్వులతోటి స్వాగతం చెప్పడం జరిగింది. పిల్లలందరికీ కూడా గులాబీ పువ్వులు ఇచ్చుకుంటూ బడికి ఆహ్వానించడం, ఆ పిల్లల మొహాల్లో ఆనందం చూసి మాకు ఎంతో ఆనందం అనిపించింది. గౌరవనీయులైనటువంటి తల్లిదండ్రులకు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇవాళ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేద్దాం,
మంచి క్వాలిఫైడ్ అయినటువంటి టీచర్స్ ఉన్నారు, కమిట్మెంట్ ఉన్నటువంటి టీచర్స్ ఉన్నారు, వెల్ ఎక్స్పర్ట్ అయినటువంటి టీచర్స్ ఉన్నారు, మంచి అధునాతనమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి. ఎక్కడ ఏ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇరుకు గదులలో ఉండకుండా ప్రభుత్వం అందించేటువంటి అన్నిటినీ ఉచిత పుస్తకాలు కానివ్వండి, మధ్యాహ్న భోజన పథకం కానివ్వండి, తర్వాత మనం నోట్ పుస్తకాలు కూడా ఇస్తున్నాం. ఇప్పుడు ఇటువంటి అంశాలను కూడా మనం పిల్లలు అందిపుచ్చుకొని విద్యారంగంలో ముందుకు వెళ్లాల్సిందిగా, మాకు చేయూతనివ్వాల్సిందిగా మేము గౌరవనీయులైనటువంటి ప్రజలను కూడా కోరుకుంటున్నాం. అన్నిటిని మర్చిపోయే విధంగా ఉండాలి అనే ఒక ఆలోచనతోటి మా పాఠశాల చూడడానికే చాలా అద్భుతమైనటువంటి వాతావరణంతో మంచి సుందరమైనటువంటి నందనవనం లాగా ఉండేటువంటి ప్రకృతి వనం మనకు ఉంది ఇక్కడ. దాంతోపాటు ఇంకా కూడా పిల్లల్ని ఆకర్షించే విధంగా మంచి వాల్ పెయింట్స్ వేయించడం జరిగింది. ఈ వాల్ పెయింట్స్లో కూడా ఏది పడితే అది కాకుండా సృజనాత్మకంగా పిల్లలకు ఆ బొమ్మల్ని చూడంగానే ఒక ఆలోచనాపరమైనటువంటి ఆలోచనలు కలిగే విధంగా, చదువు మీద ఉత్సాహం కలిగే విధంగా, ఎట్లా ఉంటుంది బడి అనే అంశాలు పిల్లలకు స్ఫురణ వచ్చే విధంగా అద్భుతమైనటువంటి వాల్ పెయింట్స్, కొన్ని ప్రేరణాత్మకమైనటువంటి కొటేషన్స్ కూడా మేము రాయించడం జరిగింది. కరీంనగర్ జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు రీఓపెన్ అయ్యాయి. ఆయా విద్యా సంస్థలను అంతంగా ముస్తాబు చేసిన నిర్వాహకులు తొలి రోజు చిన్నారులకు వినూత్నంగా ఆహ్వానం పలికారు. నగరంలోని కట్టరాంపూర్లో గల కాకతీయ స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో నేడు అనగా నూతన విద్యా సంవత్సరానికి స్వాగతం తెలుపుతూ పాఠశాల ఆవరణను సర్వాంగ సుందరంగా అలంకరించి పాఠశాలకు వచ్చిన చిన్నారులను పాఠశాల కరెస్పాండెంట్ గున్నాల క్రాంతి కుమార్ మరియు పాఠశాల ఇన్ఛార్జ్ సందీప్ అలాగే అధ్యాపక బృందం అందరూ చిన్నారులందరినీ సాదరంగా ఆహ్వానించారు. ప్రతి విద్యా సంవత్సరం లాగే ఈ విద్యా సంవత్సరం కూడా పాఠశాలను సర్వాంగ సుందరంగా అలంకరించి తీర్చిదిద్ది కొత్త విద్యా సంవత్సరానికి పిల్లలందరికీ స్వాగతం తెలుపుతున్నాము. ఇందులో భాగంగా ఈ విద్యా సంవత్సరము పిల్లలందరూ ఎంతో హుషారుగా స్కూల్కి రావడం జరిగింది. తొలి రోజే 35% హాజరు సంతోషాన్ని ఇచ్చింది. సో ఈ విద్యా సంవత్సరం కూడా ప్రతి విద్యా సంవత్సరం లాగే సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటూ మంచి ఉత్తీర్ణత శాతంతో మంచి ఫలితాలతో ముగించాలని కోరుకుంటున్నాను. ఇలా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో నేడు ప్రారంభమయ్యాయి. తొలి రోజు తక్కువ మంది విద్యార్థులే హాజరైన పక్షం రోజుల్లో స్ట్రెంత్ పెరగనుంది. ప్రైవేటు విద్యార్థులకు అవసరమయ్యే యూనిఫామ్లు, బుక్స్ కోసం తల్లిదండ్రులు తంటాలు పడనున్నారు. పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు రీఓపెన్ అయ్యాయి. స్కూల్స్ ప్రారంభమైన తొలి రోజే ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్ పంపిణీ చేశారు విద్యాధికారులు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని అమర్ నగర్ జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్లు అందించారు డిఈఓ మాధవి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని, దీన్ని గుర్తించి తల్లిదండ్రులు తమ పిల్లలను ఇందులో చేర్పిస్తున్నారన్నారు. ప్రారంభమైన తొలి రోజు 10 మంది పిల్లలు ప్రవేశాలు పొందారని అన్నారు. ప్రైవేటు పాఠశాలలో భారీ ఫీజులుంటాయని, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మన పాఠశాలలో హై క్వాలిఫై టీచర్స్ ఉన్నారన్నారు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం టీచర్లకు సమ్మర్ లో ట్రైనింగ్ ఇచ్చినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంబీఓ సురేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు పాఠశాల ప్రారంభోత్సవంలో భాగంగా మరి ఈ జడ్పీఎస్ఎస్ బాయ్స్ పెద్దపల్లి పాఠశాలలో 10 మెంబర్స్ న్యూగా అడ్మిషన్స్ రావడం జరిగింది. 6th క్లాస్కి 2, 5th క్లాస్కు 4, తర్వాత మిగతా క్లాసులలో కూడా 1-2 చొప్పున అట్లా 10 మెంబర్స్ టోటల్ అడ్మిషన్స్ తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా మరి ఈరోజు రీఓపెన్ కాబట్టి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, తర్వాత వాళ్ళకి సంబంధించిన యూనిఫామ్, 1 జత యూనిఫామ్ అంతా కూడా ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగా మరి టోటల్ పిల్లలకి వాళ్ళ పంపిణీ చేయడం మరి బడిబాట ప్రోగ్రాంలో అడ్మిషన్స్ అప్ టు 30th వరకు, మనకు 19th వరకు బడిబాట ప్రోగ్రాంలో భాగంగా అడ్మిషన్స్ అవేర్నెస్ అన్ని కల్పించి ఉన్నాంగా. సమ్మర్లోనే ప్రభుత్వం అన్నది సబ్జెక్టు టీచర్స్ నుంచి కుక్కమ్ హెల్పర్స్ మరియు అదేవిధంగా మధ్యాహ్న భోజనం వండే వాళ్ళకు కుక్కమ్ హెల్పర్స్, అదేవిధంగా శానిటేషన్ వర్కర్స్ వాళ్ళకు కూడా ట్రైనింగ్స్ అన్నవి కంప్లీట్ చేశారు. ఈ అకాడమిక్ ఇయర్ ప్రారంభం నుంచే వాళ్లకు క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు మరి క్వాలిటీ ఫుడ్ అందించుకుంటూ మరి వాళ్ళ యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్ తీసుకురావడానికి కోసం ఈ ప్యానెల్స్, హై స్కూల్ అయితేనేమో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ పెట్టామండి. మరి ప్రైమరీ స్కూల్ అయితేనేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యాబోధన అందిస్తున్నాము. అది కూడా టెక్నాలజీ ద్వారా విద్యాబోధన అందించుకుంటూ ఎవరైతే స్లో లెర్నర్ ఉన్నారో వాళ్ళపైన ప్రత్యేక శ్రద్ధ వహించి వాళ్ళు ఈ విషయాన్పైన మరోసారి ఆలోచించి మరి ఫీజుల బెడద లేకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే అన్ని ఉచితాలు ఫుడ్ పెడుతున్నాము. మిగతా క్వాలిటీ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ హైజీన్ అన్ని విషయాలలో కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నాం. కాబట్టి వీలైనంత వరకు మన ప్రభుత్వ పాఠశాలని చేర్పించాలని కోరుకుంటున్నాం. మానసిక దివ్యాంగుల కోసం కరీంనగర్ లో భవిత సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఇందులో 19 మంది మానసిక దివ్యాంగుల్లో మార్పు తీసుకొచ్చేలా కృషి చేయనున్నారు సిబ్బంది. పిల్లలకు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీతో పాటు పౌష్టికాహారం అందించేలా చర్యలు చేపట్టనున్నారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేక చొరవతో జిల్లా కేంద్రంలో భవిత సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు ఇన్ఛార్జ్ జ్యోతి తెలిపారు.
ఇక్కడ ఈ భవిత స్కూల్కి 19 మంది రిజిస్ట్రేషన్ పిల్లలు రిజిస్ట్రేషన్ అయి ఉన్నారు. ఇక్కడ మేము పిల్లలకి ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ ప్రతి బుధవారం రోజు డాక్టర్ ఎంఎన్ రెడ్డి గారు వచ్చి ఫిజియోథెరపీ చేస్తారు. ఇక్కడ స్పీచ్ థెరపీ కూడా ఉంటుంది. పిల్లలు డైలీ 13, 14 అట్లా పిల్లలు వస్తూ ఉంటారు. మేము ఈ పిల్లలకి డైలీ యాక్టివిటీస్ తర్వాత ఈ పిల్లలకి ఫ్లవర్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లాష్ కార్డ్స్ ద్వారా మేము ఐడెంటిఫై చేపిస్తూ ఉంటాము. అలాగే ఏబీసీలు, ఆలు, 1 2 3లు నేర్పిస్తూ ఉంటాం. ఇక్కడికి వచ్చే పిల్లలు కొంతమంది ఎలా ఉంటారంటే డైలీ యాక్టివిటీస్ కూడా చేసుకోకుండా పేరెంట్స్ మీద ఆధారపడి ఉంటారు. అలాంటి పిల్లలకి కూడా మేము టాయిలెట్ ఎలా కంట్రోల్ చేసుకోవడము, ఎక్కువసేపు కూర్చునేలాగా ప్రయత్నం చేయించడము, అలాంటివి కూడా మేము పిల్లలకి డైలీ యాక్టివిటీస్ కింద చెప్తూ ఉంటాం. ఆర్టీసీ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ కరీంనగర్లోని రీజనల్ ఆఫీస్ ఎదుట ధర్నా చేపట్టింది సిపిఎం. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గీట్ల ముకుందరెడ్డి మాట్లాడుతూ ధరల స్థిరీకరణ, మెయింటెనెన్స్ నెపంతో ప్రయాణికులకు అదనపు భారం మోపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లుగా చెప్పారు. విద్యార్థుల బస్ పాస్లపై అదనంగా 50% టోల్ ఛార్జీల పేరుతో మరింత ఛార్జీలు పెంచడం దారుణమన్నారు. వెంటనే పెంచిన ఛార్జీలను ఉపసంహరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో సిపిఎం నాయకులు ఎడ్ల రమేష్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి చెప్పకుండా 9వ తారీఖు నాడు ఏదైతే టోల్ ట్యాక్స్ల పేరుతోని 10 రూపాయలు అదనంగా ప్రయాణికులపై పెంచడం జరిగింది. ఇది సరైనది కాదు. అట్లాగే విద్యార్థుల బస్ పాస్ల పైన 20% నుండి 50% ఛార్జీలు పెంచారు. ఒకవైపు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ రాకుండా విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు నానా అగచాట్లు పడి ఆ ఫీజులు కడుతున్నటువంటి పరిస్థితుల్లో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు మళ్ళీ ఈ పాసుల ధరలు పెంచడం ఏదైతే ఉందో ఇది ముమ్మాటికి తప్పుడు విధానం. ఈ ఛార్జీలను వెంటనే తగ్గించాలని చెప్పేసి సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కమిటీ పక్షాన ఈ రోజు ఆర్టీసీ ఏదైతే ఉందో రీజనల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం ముందస్తు ఎటువంటి ప్రకటన చేయకుండా విద్యార్థుల బస్ పాస్లపై సాధారణంగా 400 రూపాయలు నెలకుంటే దాన్ని 600 రూపాయలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు పేరుతోటి ఇస్తున్న దాంట్లో నెల రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి డబ్బులు చెల్లించడం లేదు. కోట్లాది రూపాయల బకాయిలు ఉంది. ఈ బకాయిల నేపథ్యంలో రోజువారీ మెయింటెనెన్స్ కూడా డిపోలలో వెళ్ళని స్థితికి ఆర్టీసీని తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వము నెట్టివేశారు. తగ్గించాలి. అట్లాగే టోల్ ఛార్జీలు ఇతర ఏ రూపంగా వచ్చినా అంటే ఇదొకటే కాదు, ఎలక్ట్రిసిటీ బస్సులు ప్రవేశపెట్టినప్పుడు కూడా అప్పుడు కూడా అదనంగా 10 రూపాయలు ఆ ఎలక్ట్రిసిటీ బస్సుల మీద ఛార్జీ తీసుకుంటున్నారు. ఏ పద్ధతిలో ఏ విధంగా వచ్చినా కూడా బస్సులకే పరిమితమవుతున్నారు. ఈరోజు ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలు తీసుకుంటే అటు సైకిల్ స్టాండ్ విషయంలో కానీ, బైక్ స్టాండ్ విషయంలో కానీ, మిగతా ఇక్కడ తినుబండారాల విషయాలలో కానీ విపరీతమైన ఛార్జీలు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా తిరిగి ప్రయాణికులనే వసూలు చేస్తున్నారు. సౌకర్యాల విషయానికి వచ్చేటికి పట్టించుకోవట్లేదు. బస్సుల మెయింటెనెన్స్ పట్టించుకోవట్లేదు. వీటన్నిటిపైన ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి కరీంనగర్లోని వాసవి ట్రస్ట్ మరో కార్యక్రమానికి కార్యాచరణ చేపట్టింది. ఇప్పటికే పలు సామాజిక, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న ట్రస్ట్ తాజాగా మరో మంచి కార్యక్రమాన్ని రూపొందించింది. విద్య, వైద్యం, వివాహం కోసం ప్రతి నెల 4 పేదలకు 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించేందుకు నిర్ణయించింది. వచ్చే సంకష్ట చతుర్థి రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. కరీంనగర్ టవర్ సర్కిల్లో గల హరిహర జ్యువెలర్స్ షాప్ లో వాసవి ట్రస్ట్ కార్యవర్గంతో కలిసి మీడియాతో మాట్లాడారు చైర్మన్ చిట్టుమల్లి శ్రీనివాస్. వాసవి క్లబ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాలను వివరించిన ఆయన వచ్చే సంకష్ట చతుర్థి నాడు ప్రారంభించనున్న మరో బృహత్కర కార్యక్రమాన్ని వివరించారు. పేదరికంలో మగ్గుతున్న వారు విద్య, వైద్యం, వివాహం కోసం తమ ట్రస్ట్ ప్రతినిధులకు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి ఎంపిక చేసి వారికి ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. ప్రతి నెల 4కి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు కార్యాచరణ తీసుకున్నట్లుగా చెప్పారు. ఇందుకు సుమారు 200 మంది ఒక గ్రూపుగా ఏర్పడి ప్రతి ఒక్క సభ్యుడు ప్రతి నెల 500 రూపాయలు చెల్లిస్తూ ఏడాదికి 6,000 చెల్లించేలా నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు. సాయం కోరుకునే వారు ఈ నెంబర్కు సంప్రదించాలని సూచించారు. కాచం రాజేశ్వర్ 9246932525, బొల్లం శ్రీనివాస్
9246930309, పల్లెర్ల వేణుమాధవ్ 9030968300, రాచమల్ల భద్రయ్య 9849245317, చిట్టుమల్ల వేణుగోపాల్ 9573901632 సెల్ నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వాసవి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్, డైరెక్టర్లు పల్లెర్ల వేణుమాధవ్, చిట్టుమల్ల వేణుగోపాల్, పల్లెర్ల శ్రీనివాస్, తొడుపునూరి తిరుపతి, తాటిపల్లి సుభాష్, మోటూరు అంజన్న, రాచమల్ల భద్రయ్య, పలువురు కమిటీ బాధ్యులు పాల్గొన్నారు. వాసవి ట్రస్ట్ ఆధ్వర్యం లోపల మరి పేద ఆర్యవైశ్యులకు కానీ అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి ఇతర కులాలకు సంబంధించిన వ్యక్తులకు, ఆర్యవైశ్యులు కాకుండా ఇతరులకైనా కానీ ఆర్థిక రూపకంగా సహకారం చేయాలని వాసవి ట్రస్ట్ ద్వారా సంకల్పించి ఆ 200 మంది సభ్యులు ప్రతి నెల 500 రూపాయలను డొనేషన్గా విరాళంగా వాసవి ట్రస్ట్కు ఇచ్చి, అంటే ప్రతి సభ్యుడు ఒక సంవత్సరం పేరు మీద 6,000 రూపాయలు విరాళం ఇచ్చే విధంగా, అంటే ప్రతి నెలకు 200 మంది సభ్యులతో 1,00,000 రూపాయలు. ఆ 1,00,000 రూపాయలను మరి పేద ఆర్యవైశ్యులకు కానీ పేదలకు కానీ పంచే విధంగా ప్రతి నెల 1,00,000 రూపాయల నగదును విద్యకు కానీ, వైద్యానికి కానీ, వివాహానికి కానీ, అదేవిధంగా ఇతరత్ర ఏదన్నా ఎమర్జెన్సీలున్నా ఈ కార్యక్రమాలకు ఇవ్వడానికి సంకల్పించి, ఇప్పుడు అప్లికేషన్స్ వచ్చినాక దాంట్లో స్క్రూటిన్ చేయడం, అంటే ఇక ఎమర్జెన్సీ ఎవరికి ప్లస్ పూర్ ఎవరు లిమిట్ ఏం లేదు, తీసుకుంటాం. అలా ఎమర్జెన్సీ ఎవరికి ఉన్నదో ఆ నెల క్లియర్ చేస్తాం. ఒకవేళ ఇంకెవరికైనా ఉంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ వాళ్ళని అడ్జస్ట్ చేసి అట్లా రకంగా. జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు హనుమాన్ ఆలయగిరి ప్రదర్శన అత్యంత ప్రాచుర్యాన్ని పొందుతోంది. ఇందులో భాగంగా కరీంనగర్ కు చెందిన వాసవి క్లబ్ సభ్యులు గిరి ప్రదర్శనకు బయలుదేరి వెళ్లారు. జిల్లా అధ్యక్షులు జగదీష్ ఆధ్వర్యంలో కొండగట్టిలో గిరి ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా గిరి ప్రదక్షిణ గురూజీ సురేష్ ఆత్మారం సందేశం ఇచ్చారు. ఇందులో సుమారు 3,000 మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రామసేతు అధ్యక్షుడు పైడా శ్రీనివాసుల సంఘం ప్రెసిడెంట్ ఊట్కూరి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లులను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు జమాతే ఇస్లామిక్ హింద్ అధ్యక్షులు ఎండి ఖాలిద్. కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ మతమైనా వారి సాంప్రదాయాలకు అనుగుణంగా అభివృద్ధి చేసుకునే హక్కు ఉంటుందన్నారు. ఇందుకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం చట్టం చేయడాన్ని తప్పుపడుతున్నట్లుగా చెప్పారు. రాష్ట్ర కేబినెట్ లో ముస్లింలకు ప్రాతినిధ్యం కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలు దిగజారాయని, పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు లేని దుస్థితి నెలకొందన్నారు. पॉलिटिकल सिचुएशंस पे और सोशल सिचुएशंस पे, एजुकेशनल सिचुएशंस पे अपना क्या स्टैंड रखती है. मैं बहुत दिल की गहराइयों से यहाँ की प्रेस फ्रेटर्निटी को वेलकम करता हूँ और इस बात को भी जो ना आपके सामने कहते हुए मुझे खुशी है कि एक ऐसे दौर में जबकि हुकूमत, अदलिया, ये सब चीज़ों में चैलेंजेस आ रहे हैं, मीडिया अपना किरदार अदा कर सकता है. The role of media is very crucial to represent the feelings of masses and particularly the observations of the civil society. So Jamaat Islami is a part of civil society. It is a socio-religious organization which has its impact over the state. We have 155 units and we are working other than units in 322 mandal areas. 3 విషయాలు ప్రస్తావన తెచ్చారు. ఫస్ట్ ఏంటంటే వక్ఫ్ బిల్ 2025, ఇది సుప్రీంకోర్టులో నడుస్తుంది. దాని యొక్క జడ్జిమెంట్ కూడా వచ్చింది, కానీ అది ఇంకా బయటికి రాలేదు. మసీదులు కట్టడానికి ప్రార్థనా మందిరాలు, ఆ తర్వాత ఖబరస్థాన్, మదర్సాలు, ఆ తర్వాత దర్గా, ఇవన్నీ ఈ వక్ఫ్ ప్రాపర్టీ ద్వారా నడుస్తాయి. ఆ తర్వాత టెబ్రీస్ అనేటటువంటిది దాంట్లో 75% ముస్లిం బీద విద్యార్థులకు అవకాశం ఉంది. అక్కడ కూడా సరైనటువంటి వసతులు లేకపోవడం వల్ల అది దాని యొక్క విద్యా ప్రమాణాలు దిగజారుచున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా చీఫ్ మినిస్టర్ గారితో కోరేది ఏమంటే, ఈ విద్యా ప్రమాణాలను పెంచడానికి, విద్యా వసతులను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సరిగా స్కూళ్ళల్లో ఉండేటట్టు చూడాలని, సరైన నిర్వహణ ఉండాలని కోరుతూ
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీలో గల వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో నవోత్సాహ పేరిట ఫ్రెష్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీటెక్, సిఎస్సి, సిఎస్ఈడి సెకండ్ ఇయర్ విద్యార్థులు, ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు స్వాగతం పలికారు. వేడుకలకు కళాశాల జనరల్ సెక్రటరీ డాక్టర్ గండ్ర శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముఖ్య పాత్ర పోషిస్తోందని, ఆ రంగంలో విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. అనంతరం విద్యార్థులు ఆనందంగా ఆడిపాడారు. కళాశాల సంయుక్త కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు విశ్వనాథ్, వినోద్, ప్రకాష్ రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనివాస్, సిఎస్సి విభాగాధిపతి డాక్టర్ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్కూల్స్ రీఓపెన్, పాఠశాలల్లో విద్యార్థుల సందడి. బస్ ఛార్జీలు ఉపసంహరించాలి, ఆర్ఎం ఆఫీస్ ఎదుట సిపిఎం ధర్నా. విద్యా వైద్య వివాహానికి సాయం, వాసవి ట్రస్ట్ మరో సేవా కార్యక్రమం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ మానేరు న్యూస్.